కాకరకాయలు చేదుగా ఉంటాయని చెప్పి చాలామంది తినరండి. కానీ కాకరకాయలు ఒక్కసారి ఇలా ఉల్లికారంతో ట్రై చేయండి. అసలు చేదనేదే లేకుండా చాలా రుచిగా ఉంటుంది. ముందుగా కాకరకాయలని చెక్కు తీసేసుకొని, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా లోపల ఉన్న గుజ్జుని, గింజల్ని తీసేసుకొని ఒక 2 ఇంచుల పొడవు వరకు కట్ చేసుకోండి. ఇప్పుడు వీటిలో ఉప్పు, పసుపు వేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే లోపల ఉన్న చేదంతా బయటకొచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు ఉల్లికారం కోసం ఓ ప్యాన్‌లో కొద్దిగా ఆయిలు, మినపప్పు, శనగపప్పు, అలాగే ధనియాలు, ఇంకా ఆనియన్స్ వేసేసుకొని మంచిగా దోరగా ఫ్రై చేసుకోండి. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఓ మిక్సీ గిన్నెలో వేసేసుకొని అందులోనే కొంచెం చింతపండు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలుంటాయి కదండీ! వీటిలో ఉన్న రసాన్ని మొత్తం నేను చూపిస్తున్నట్టుగా చేతితో పిండేసుకొని, అదే ప్యాన్‌లో కొద్దిగంత ఆయిల్ వేసి, ఈ కాకరకాయల్ని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న వాటిలో మనం ముందుగా రెడీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంటుంది గదండీ! ఆ పేస్ట్‌ని లోపల స్టఫింగ్ చేసేసుకొని, అదే ప్యాన్‌లో కొద్దిగంత ఆయిలు, వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక, అందులో ఈ కాకరకాయలు, అలాగే మిగిలిపోయిన పేస్ట్‌ని కూడా వేసేసి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో ఒక 5, 6 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. తప్ప